హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ పులావ్ చేయబోతున్నానండి. ముందుగా బాండీ పెట్టుకుందామండి. అందులో ఆయిల్, మసాలా దినుసులు. నేను చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పెరుగు వేసి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. అది కూడా ఫ్రై అయ్యిందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుందండి. వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటా నేను 1 టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. చికెన్ బాగా కలుపుకొని నేనైతే మంట సిమ్లో పెట్టుకోవాలండి. మసాలా వేసుకున్నామండి. ధనియాల పొడి, గరం మసాలా 1/2 టీ స్పూన్ అండి. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఓకే అండి, మగ్గిపోయిందండి. ఇలా చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదండి, తినాలనిపించేటట్టుగా. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను అండి. 1/2 కేజీ కడిగి పెట్టుకున్నాను నేను రైస్. చికెన్ 3/4 కేజీ అండి. వాటర్ రైస్ చికెన్ ముక్కలు మొత్తం మునిగిందాక వాటర్ పోసుకోవాలండి. 1 లెమన్ పిండుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నామండి. పైన కొంచెం చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా చల్లుకుంటున్నానండి. మూత పెట్టేసుకున్నామండి. 3 విజిల్స్ పెట్టుకోవాలండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్. యమ్మీగా ఉంది కదండి చూడటానికి. అలాగే నేను దాంట్లోకి మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నానండి. కేజీలో కొంచెం బక్కా తీసుకున్నానండి. కొంచెం అలా అక్కడక్కడ బిట్స్ చూపించానండి. చూడండి, ఇది కూడా యమ్మీగా ఉంది కదండి. బాయ్ అండి.